సన్యాసం తీసుకుందామని నిర్ణయించుకున్న దత్తాత్రేయ స్వామి మరుసటి రోజు లీలాదేవికి వివరిస్తాడు. కానీ లీలాదేవి ఆశ్చర్యంతో ఇంత చిన్న వయసులో దాంపత్య జీవితాన్ని వదిలేసి సన్యాసం తీసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. దత్తాత్రేయ స్వామి ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోకుండా తన మాట మీదే నిలబడింది. నేను పట్టమహిషిని, నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు అని గట్టిగా చెప్పేసింది. ఇది విన్న దత్తాత్రేయ స్వామికి కోపం వచ్చి, అప్పటి నుంచి చూస్తున్నాను, పట్టమహిషిని అని అడ్డుపడుతున్నావు కదా, అయితే వెళ్ళి ఒక రాక్షస కులంలో మహిషి రూపంలో జన్మించు అని శపించాడు. లీలాదేవి కూడా కోపంతో, నన్నే శపిస్తారా, అయితే మీరు కూడా భవిష్యత్తులో ఒక మహిషిలా పుట్టి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తారు అని శపించింది. ఇలా త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయ స్వామి, త్రిమాతల అంశతో పుట్టిన లీలాదేవి ఒకరినొకరు శపించుకున్నారు. వీళ్ళిద్దరి శాపం దేనికి దారి తీస్తుందో, అసలు ఏం జరగబోతుందో అవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. వీరమణికంఠనే శరణమయ్యప్ప.